హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ మోబిక్విక్లో లోన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఆన్లైన్లో వేరే యాప్స్ నుంచి కూడా లోన్ అనేది తీసుకుంటారు. ట్రూ బ్యాలెన్స్ లేకపోతే బ్రాంచ్ నుంచో ఏదో ఒక యాప్ నుంచి లోన్ అనేది తీసుకుంటారు. కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో మనము ఈఎంఐ అనేది మిస్ అయిపోతూ ఉంటాం. ప్రతి ఒక్కరు అలా మిస్ అయినప్పుడు మనకి కాల్స్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. చాలా టార్చర్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అది కాల్స్ వల్లే చాలామంది సఫరింగ్ అవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో మనకు తగినట్టు కొన్ని సెట్టింగ్స్ అని మనము మార్చుకుని కొంతవరకు సేఫ్టీగా ఉండాలన్నమాట, అమౌంట్ రెడీ అయ్యే వరకు. ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు మనం కాల్ లిఫ్ట్ చేయలేదనుకోండి, వాళ్ళకి ఇంకా మన మీద కోపం అనేది ఎక్కువైపోతుంది అనమాట. అందువల్ల మనకు వాళ్ళు కాల్ చేస్తే కూడా మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి మన అలర్ట్ స్విచ్ ఆఫ్ అనేసి వచ్చే విధంగా మనము పెట్టుకోవాలి. అదే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి. మీరు దీనికోసం మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు సపోజ్ మీరు జియో సిమ్ వాడుతూ ఉంటే మీరు జియో యాప్ ఓపెన్ చేసుకుని అందులో మీకు కింద జియో టూన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినారంటే మీకు అక్కడ రింగ్ టోన్స్ అన్నీ కనబడుతుంది కదా. అక్కడ మీరు స్విచ్ ఆఫ్ అనేసి సెర్చ్ చేసినారనుకోండి, స్విచ్ ఆఫ్ అనేసి రింగ్ టోన్స్ అనేది వస్తుంది. ఆ రింగ్ టోన్ అనేది మీరు పెట్టుకోండి. ఆ రింగ్ టోన్ పెట్టుకున్నారంటే మీకు ఎవరైనా ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏజెంట్ కాల్ చేసినారంటే మీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. అప్పుడు మీకేమో కాల్స్ కనబడుతుంది ఎవరు చేస్తున్నారు అనేసి, కానీ వాళ్ళకి మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అనేసి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మీకు కొంతవరకు సేఫ్టీగా ఉండొచ్చు అనమాట. వాళ్ళ మొబైల్ పని చేయలేదు అనేసి వాళ్ళు మళ్ళీ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా సెట్టింగ్స్ అనేది కొన్ని సెట్ చేసుకుంటే కొంతవరకు అమౌంట్ రెడీ అయ్యే వరకు కొంతవరకు సేఫ్టీగా ఉండొచ్చు అనమాట. ఇది జియో సిమ్మే కాదు, మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతూ ఉంటే ఎయిర్టెల్ యాప్లో నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ వడాఫోన్ ఏదైనా యూజ్ చేస్తూ ఉంటే ఆ యాప్లో కూడా వెళ్ళి మీరు అక్కడ నుంచి మీరు రింగ్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ కాదు, జస్ట్ మీ ప్రాబ్లం అమౌంట్ రెడీ అయ్యే వరకు కొంతవరకు సేఫ్టీగా ఉండేదానికే నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటే మళ్ళీ మీరే ఎక్కువ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందువల్ల అలా కొంతవరకు సేఫ్టీగా ఉండేదానికి ఇలాంటివన్నీ యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. జియో సిమ్ ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే జియో యాప్ ఓపెన్ చేసుకొని ఆ టూన్స్ అనేది సెట్ చేసుకోండి. ఒకసారి చూడండి. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు బాధపడుతుంటే కూడా వాళ్ళు కూడా చెప్పండి. జస్ట్ 1 వీక్ లేకపోతే ఒక 10 డేస్లో అమౌంట్ రెడీ అయిపోయే విధంగా ఉంటే ఇలా చేసుకోండి. కొంతవరకు సేఫ్టీగా ఉంటారు మీరు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువ మంది కామెంట్స్లో ఏం అడుగుతున్నారంటే సిమ్ మార్చేస్తే మాకు ఏం ప్రాబ్లం లేదు కదా అనేసి అడుగుతున్నారు. సిమ్ మార్చేస్తే కూడా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను ఆల్రెడీ 2-3 వీడియోలు కూడా చేస్తాను అనమాట దాని గురించి. మీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. వన్స్ వెళ్ళిపోయిందంటే మీరు డిలీట్ చేసినా ఏం చేసినా మీ డేటా అనేది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. అందువల్ల మీరు మైండ్లో పెట్టుకొని చేయండి. అంతేగాని మీరు ఏదో డిలీట్ చేస్తే మన యాప్ మార్చేస్తాము, సిమ్ మార్చేస్తామంటే కాదనమాట. మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి ఉంటుంది. అందువల్ల కేర్ఫుల్గా మీకు లేట్ అయినా పే చేసుకుని క్లియర్ చేసుకుని వచ్చేయండి. అంతేగాని మీరు సిమ్ మార్చుకుంటే అంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని కాల్ చేయకుండా ఉండరు. నెక్స్ట్ కంపల్సరీ వాళ్ళు విజిట్ అనేది చేస్తారనమాట. తక్కువ అమౌంట్ ఉంటే నో ప్రాబ్లం ఉండదు. పెద్ద అమౌంట్ తీసుకుంటారు, 1 lakh 1.5 lakh తీసుకుంటే వాళ్ళు తప్పకుండా కలెక్ట్ చేయకుండా వదలరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.